అనకాపల్లి జిల్లా నర్సీపట్నం స్థానిక పెద్ద చెరువు వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్మించి తలపెట్టిన 108 అడుగుల శివపార్వతుల సృష్టి క్షేత్రం విగ్రహాల ఏర్పాటుకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోవాలని కోరుతూ నూకాలం అమ్మవారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు సంకల్పంతో నర్సీపట్నం ప్రాంతాన్ని ఒక గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ బృహత్తర ప్రాజెక్టును చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి అడ్డంకులు కలగకూడదనే ఉద్దేశంతో దేవస్థానం చైర్మన్ కొర్రపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులు, టీడీపీ నాయకులు డప్పు వాయిద్యాల నడుమ పసుపు నీళ్ల బిందెలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి పాలాభిషేకాలు, కుంకుమ పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ సృష్టి క్షేత్రం వంటి పవిత్రమైన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు దుష్టశక్తిలా మారి అడ్డు తగులుతున్నారని తీవ్రంగా విమర్శించారు. 108 అడుగుల భారీ విగ్రహాల ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో నూకాంబిక అమ్మవారి ఆలయం నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయిందని, కానీ అయ్యన్న పాత్రుడు చొరవతో కేవలం 6 నెలల్లోనే పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. స్థానిక ఆచారాల పట్ల అవగాహన లేని వారు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ అడ్డంకులన్నీ తొలగి క్షేత్ర నిర్మాణం సత్వరం పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ శ్రేణులు మరియు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. పార్వతి పరమేశ్వర విగ్రహ నిర్మాణ ఆటంక దోష నివారణార్థం విఘ్న దోష నివారణార్థం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, సుశక్తి స్వరూపిణి దుర్గాంబిక దేవత అనుగ్రహ అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన నర్సీపట్నం మన గ్రామ దేవత అయిన నూకాల అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి కుంకుమ పూజ, పాలాభిషేకం కూడా భక్తులందరూ వచ్చి చేశారండి. ఇది ఎందుకు చేశామంటే దాని వివరణ కూడా చెప్తాను. మన నర్సీపట్నం పెద్ద చెరువులో గవర్నమెంట్ స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారు, అయ్యా విజయబాబు గారు, రాజేష్ బాబు గారు వారి ఆలోచనగా ఈ నర్సీపట్నాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి అని ఆలోచించారండి. ఏమో భగవంతుడు వాళ్ళకి ఆలోచించారు. శివపార్వతుల విగ్రహం పెడదాం, మన చెరువులో బాగుంటుంది, 108 అడుగులు ప్రపంచ స్థాయిలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరు నర్సీపట్నం వైపు ఎత్తు చూడాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆలోచించారండి. అది ఆల్రెడీ మన 1 నెలలో భూమి పూజ కూడా చేశారు. ఆల్రెడీ సార్ స్పీకర్ గారు 2-3 మీటింగ్లు చెప్పారు. విజయబాబు గారు 2-3 మీటింగ్లో ఆయన కూడా చెప్పారు ఇలా విగ్రహం పెడుతున్నాం అనేసి. ఆయన మన టైంలో భూమి పూజ చేశారండి. ఇప్పుడు పనులు ప్రారంభిస్తామండి. ప్రారంభిస్తే ఈ పెట్ల గణేష్ మాజీ ఎమ్మెల్యే అంటే ఆయన వచ్చి స్టేజ్ వచ్చిందండి, చెరువులో కట్టకూడదు. చెరువులో కడతాడ, పార్వతీ పరమేశ్వర నీళ్ళు తాగేస్తాడు, చెరువు ఎండిపోతాడు. మరి ఆయన రెండు మాట్లాడుతున్నా బుర్రలాగా మాట్లాడుతుంటే అర్థం లేదు. ఎమ్మెల్యే ఆ మాజీ ఎమ్మెల్యే పత్తి పిల్లలు ఈ ఊరు సంగతి ఏం తెలుసండి? ఇప్పుడు నేను ఆ ఊరు అంటానండి, నాకేం తెలుస్తుందా? నువ్వు మా ఊరంటే నీకు ఏం తెలుస్తుంది? మా చెరువు సంగతి నీకు తెలుసా? మీ చెరువులో
ఆల్రెడీగా అది అయ్యన్న పాత్ర అటవీ శాఖ ఉన్నప్పుడు ఊరి చుట్టూ గొట్టేయించారండి, గుడి తీయించారండి, తర్వాత చెట్లు నాటారండి. దాని వైశాల్యం ఎంత, దాని గర్భం ఎంత, దాని వెనకాల మాగాని ఎంత అని తెలుసా అని. రైతులను ఇబ్బంది పెట్టి పని ఎప్పుడు అయ్యన్న పాత్ర చేయరు. మేధావులు తీసుకొచ్చారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు, ఆర్టీఓలు ఎంఆర్ తీసుకొచ్చి దాని గురించి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. నర్సీపట్నం అభివృద్ధి చెందాలి, పరివార కేంద్రం అవ్వాలి. ఈ పక్కనే పక్కన గురు ఆశ్రమం ఉంది, ఆ పక్కన సత్యనారాయణ గుడి ఉంది, తర్వాత ఇక్కడ మన నమసింహ ఉంది. ఒక పర్యాటక కేంద్రం లాగా తీర్చిదిద్దాలి. చిన్న చిరు వ్యాపారస్తులు కూడా ఈ నర్సీపట్నంలో డెవలప్మెంట్ అవుతారు అని ఒక కాన్సెప్ట్ తోటి మా విజయబాబు గారి తల్లి వచ్చారండి. అటువంటి దాన్ని అటువంటి మంచి పని మేమేమైనా చెరువులోనే మీరే ప్యాకెట్ పట్టులో కట్టావా కడుతున్నావా? ఒక దైవ సంకల్పం, ఊరు డెవలప్మెంట్ అవ్వాలి, మా గ్రామ ప్రజలు బాగుండాలి అని అయ్యన్న పాలు అన్ని విధాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటే నువ్వు మా విధాన్ని వైసీపీ ప్లాన్ వేసి మా వాడు ఇచ్చాడు, మా షిఫ్ట్ ఇచ్చాడు, షిఫ్ట్ చదివేస్తాను నేను. షిఫ్ట్ పెట్టి చదవడం కాదు, మనసులోంచి రావాలి మాట్లాడాలంటేనే, మనసులోంచి మాట్లాడాలా. నువ్వు నర్సీపట్నం మనోభావం దెబ్బతీస్తున్నావు, మేము శివపార్వతి విగ్రహం పెడుతున్నావు, న్యాయస్థానం తెలుసు. నీకు తెలియకపోతే ఈస్ట్ గోదావరి వెళ్ళు. ఈస్ట్ గోదావరి వెళ్తే ఆ చెరువుల్లోనే విగ్రహాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి ఉంటారు, కృష్ణుడు ఉంటారు, అందరూ ఉంటారు, కింద మాలాంటి ఉంటారు, భూములు ఉంటాయి. అన్ని చూసా మేము ఆలోచించి ఈ నర్సీపట్నం మంచి పేరు ప్రతిష్ట తేవాలని శివపార్వతి విగ్రహం ప్రతిష్ట చేస్తున్నామండి. దయచేసి గ్రామ పెద్దలందరూ కూడా సహకరించారు. ఎవడో పనికి మాలాలు ముగ్గురు తీసుకొచ్చి దీని మీద స్టేజ్ వచ్చి పనికి మాలాడు ఎమ్మెల్యే, నువ్వు అది ఎమ్మెల్యే కాబట్టి అప్పుడు గతంలో చాలా ఇబ్బంది పెట్టు అందుకు చెయ్యన్నారు. దయచేసి మీకు తెలిస్తే మాకు సహకరించు, తెలియకుండా రోడ్డు కూర్చో. అంతేగాని నువ్వు మేము చేసిన ప్రతి పనిలోనూ కూడా నువ్వు ఆటకు పేర్చవాక ఆ శివపార్వతిని శిక్షిస్తారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.